Hello all, welcome back to our session. Today we are going to discuss some of the important updates relating to our current affairs based on the daily newspapers. And let us start us with our session. Which Union Ministry launches mobile app English Pro? సో ఇంగ్లీష్ ప్రో మొబైల్ యాప్ లాంచ్ చేసినటువంటి యూనియన్ మినిస్ట్రీ ఏంటని చెప్పేసి అడుగుతున్నారండి. సో ద ఆన్సర్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అంటే కొత్తగా మనకి రీనేమ్ చేశారండి. ఫార్మల్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్. Under the purview of new education policy 2020, it was renamed as Ministry of Education. క్లియర్. సో యాక్చువల్గా మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పార్ట్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏం చేసామంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఏంటంటే మనం రీనేమ్ చేయడం అనేది జరిగిందండి. సో ద ప్రజెంట్ పోర్ట్ఫోలియోని మనకి ఇప్పుడు ఎవరు హోల్డ్ చేసుకున్నారంటే శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. ఓకే, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. హీ ఈస్ ది ప్రెసెంట్ క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. ఓకే, క్లియర్, రైట్. సో అంటే లెస్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటింగ్ టు ది ఇంగ్లీష్ ప్రో. సో ఇంగ్లీష్ ప్రో యాప్ని మనకి రీసెంట్గా డెవలప్ చేసినటువంటి ఆ యూనివర్సిటీ ఏంటంటే ఇట్ వాజ్ డెవలప్డ్ బై ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అండి. ఓకే, ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్లో ఉండేటువంటి మనకి ఎఫ్లో అని చెప్పేసి ఒక యూనివర్సిటీ ఉంటుందండి. సో ఎఫ్లో అని చెప్పేసి పిలుస్తాము. సో ఎఫ్లో ఇట్ ఈస్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే మనకి ఈ ఇంగ్లీష్ ప్రో యాప్ని ఏంటంటే డిజైన్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఎందుకోసం అని చెప్పేసి అంటే జనరల్గా ఇట్స్ అన్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి. ఇట్ ఈస్ ఫర్ ఆల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ అదర్ పబ్లిక్ క్యాండిడేట్స్. ఓకేనండి, రైట్. సో అదర్ పీపుల్ కూడా ఏంటంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన ఒక కమాండ్ అనేది క్రియేట్ చేసుకోవడం కోసం ఏంటంటే మనకంటూ వచ్చినటువంటి ఒక బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కింద దీన్ని చెప్పొచ్చు. అండ్ అలాగే సమ్ ఆఫ్ ద అదర్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు ది ఆప్షన్స్ అండి. సో మనకి స్ట్రాటజీకి పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఒకసారి చూద్దాము. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రజెంట్ ఇప్పుడు ఎవరు హోల్డ్ చేసుకుని ఉన్నారంటే కనుక సో ఈయన పేరు ఏంటంటే మనకి సుబ్రహ్మణ్యం జయశంకర్ అండి. ఓకే, రైట్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరంటే ప్రజెంట్ మనకి సుబ్రహ్మణ్యం జయశంకర్ అండి. ఓకే, రైట్. సుబ్రహ్మణ్యం జయశంకర్. సో ఈజ్ ది ప్రెసెంట్ క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండి. సో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనం ఆల్రెడీ చూసాము. సో రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. ఓకే, క్లియర్. అండ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఈయన ఎవరని చెప్పారంటే శ్రీ అమిత్ షా. అండ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్. అలాగే ఇంకా దీనికి ఒక అడిషనల్ వింగ్ కూడా ఉంటుందండి. సో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పేసి పిలుస్తాము. అండ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాము. సో దీన్ని మైటీగా చెప్తూ ఉంటాము. సో వన్నాటికి మనకి హెడ్ ఎవరని చెప్పేసి అంటే శ్రీ రవిశంకర్ ప్రసాద్ అండి. ఓకే, రైట్, రవిశంకర్ ప్రసాద్. సో ఇవి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్ట్రాటజీకి క్వశ్చన్స్ రిలేటింగ్ టు ది మినిస్ట్రీస్. సో ఇకపోతే నెక్స్ట్ వన్. Which of the following one has released revised priority sector lending guidelines? సో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ గైడ్లైన్స్ని రివైజ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారండి. సో ద ఆన్సర్ ఈస్ ఆర్బీఐ అండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటే ఒకసారి చూద్దాము. యాక్చువల్గా మనకి అంటే స్టాటిక్ పాయింట్ ఆఫ్ అడుగుతూ ఉంటారండి. సో పిఎస్ఎల్ అంటే ఫుల్ ఫామ్ ఏంటని చెప్పేసి అంటే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనమాట. ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనేది మనకి ఏంటంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే మనకి కొన్ని మేజర్గా ఏవైతే మన ఇండియన్ ఎకానమీలో మన జీడిపి ఉంటుంది కదండి. సో జీడిపిని ఏవైతే మనకి ఎక్కువగా బూస్టప్ చేస్తాయో సో ఇట్లాంటి జీడిపిని లీడ్ చేసేటువంటి కొన్ని రకాల సెక్టర్స్కి ఏంటంటే మనకి క్రెడిట్ ప్రొవైడింగ్ అనేది ఇవ్వడం కోసము ఆ సెక్టర్స్కి మనం ఏం చేసామంటే ఒక ప్రయారిటీస్ ఇచ్చామన్నమాట. సో దాన్ని మనం ఏంటంటే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. సో ఇందులో మనకి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కనుక ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లోకి ఏ సెక్టర్స్ వస్తూ ఉంటాయని చెప్పేసి అంటే ఇది మనకి బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అండి. మేబీ అడుగుతూ ఉంటారు అనమాట, విచ్ సెక్టర్ కమ్స్ టు బి అండర్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అని చెప్పేసి అంటారు. సో ఇందులో మనకి ఉండేటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెన్స్ చూద్దాం. సో అగ్రికల్చర్ సెక్టర్ ఒకటి ఉంటుందండి. అండ్ అలాగే ఎంఎస్ఎంఈ ఒకటి ఉంటుందండి. అండ్ అట్లాగే మనకి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. సో న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్ ఉంటాయి. అండ్ అలాగే సోషల్ హెల్త్ ఉంటుందండి. ఓకే, అండ్ అట్లాగే ఎడ్యుకేషన్ ఉంటుంది. అండ్ అలాగే హౌసింగ్ ఉంటుంది. ఓకే, అండ్ అట్లాగే వీకర్ సెక్షన్స్ అని చెప్పేసి పిలుస్తామండి, వీకర్ సెక్షన్స్. అండ్ ఫైనల్ ఏంటంటే ఎక్స్పోర్ట్ క్రెడిట్.
ఇవి జనరల్గా మనకి ఏంటంటే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో ఉండేటువంటి సెక్టర్స్ మాట. సో అయితే రీసెంట్గా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో మనకు ఒక కొత్త సెక్టర్ నోదని యాడ్ చేశారండి. సో ఆ కొత్త సెక్టర్ ఏంటంటే మనకి స్టార్టప్స్ అండి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో 2020లో మనకి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అండర్లోకి వచ్చినటువంటి కొత్త సెక్టర్ అంటే మనకి స్టార్టప్స్ మాట. ఓకే, క్లియర్ రైట్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో అయితే ఇలాంటి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ నామ్స్ని రీసెంట్గా ఏం చేసిందంటే ఆర్బీఐ వాళ్ళు రివైజ్ చేశారన్నమాట. సో ఆ రివైజెస్ అనేది దేనికి సంబంధించిన అని చెప్పేసి అంటే జనరల్గా ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో ఏవైతే మనం ఇప్పుడు చెప్పుకునే సెక్టర్స్ ఉన్నారో సో వీటికి సంబంధించి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తారు, వీటికి సంబంధించి మనకి ఇండియాలో ఉండేటువంటి కమర్షియల్ బ్యాంక్స్ అన్ని కూడా ఏం చేస్తాయంటే కొంత పర్సెంట్ ఆఫ్ క్రెడిట్ని కంపల్సరీగా ఏంటంటే ఆ పర్టికులర్ సెక్టర్స్కి ఏంటంటే ఆఫర్ చేస్తూ ఉండాలండి. ఇక్కడ ఆ ప్రయారిటైజ్ చేసినటువంటి ఆ పర్సెంట్ ఆఫ్ క్రెడిట్ ఎంత అంటే మనకి 40% అనమాట. ఓకేనండి, ఈ 40% టార్గెట్ ఏంటంటే ఇండియాలో ఉండేటువంటి ప్రతి ఒక్క కమర్షియల్ బ్యాంక్ కూడా కంపల్సరీగా ఏంటంటే మనకి మీట్ అవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందన్నమాట. సో అయితే రీసెంట్గా మనకి ఇక్కడ చూస్తే కనుక రివైజ్డ్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ గైడ్లైన్స్ అని చెప్పేసి అన్నాం. ఇక్కడ రివైజెస్ అనేది దేనికి సంబంధించినవి అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు ఏవైతే సెక్టర్స్ చెప్పుకున్నామో ఈ సెక్టర్ సంబంధించినటువంటి క్రెడిట్ టార్గెట్స్ వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే కొత్తగా రివైజ్ చేశారన్నమాట. అవి ఎక్స్క్లూజివ్గా ఏ టార్గెట్స్కి మనకి రివైజ్ చేయడం జరిగిందని చెప్పేసి అంటే ఒకటి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అండి. సో బేసిక్గా ఈ రెండు కూడా మనకి ఏంటంటే చెప్పుకునేటువంటి అగ్రికల్చర్ సెక్టర్లో వస్తూ ఉంటాయండి. అండ్ అలాగే ఇంకా న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్ అండి. సో న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీస్ మాట. సో ఇదొక సెక్టర్కి ఏంటంటే మనకి కొత్తగా ఈ క్రెడిట్ టార్గెట్స్ అని ఏంటంటే ఆఫర్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనకి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ స్టార్టప్స్ అండి. ఈ స్టార్టప్స్ కూడా ఏంటంటే యాక్చువల్గా మనకి క్రెడిట్ని కొంతవరకు మనం టార్గెట్ చేయడం జరిగింది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో స్టార్టప్స్కి ఇచ్చేటువంటి మాక్సిమం లోన్ ఆఫ్ అమౌంట్ ఎంత అని చెప్పేసి అంటే 50 crores అండి. ఓకేనండి, 50 crores. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి ఏంటంటే ప్రయారిటీ సెక్టర్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో స్టార్టప్స్కి ఇచ్చేటువంటి మాక్సిమం లోన్ ఎంతవరకు ఇవ్వచ్చు అంటే అప్ టు 50 crores వరకు ఇవ్వచ్చు అనమాట. ఓకేనండి, రైట్. సో ఇలాంటి ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అండ్ అలాగే న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీస్ అలాగే స్టార్టప్ సంబంధించినటువంటి క్రెడిట్ టార్గెట్స్ ఏంటంటే రివైజ్ చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పిఎస్ఎల్ లెండింగ్లో మనకు వస్తూ ఉంటాయండి. పిఎస్ఎల్ లెండింగ్ అన్నట్లు కూడా మనకి సూపర్వైజ్ చేసేటువంటి బాడీ ఏంటంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఓకే, క్లియర్ రైట్. సో ఇకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఏంటంటే నార్మల్గా చెప్పుకోవచ్చు. సో మన స్టడీ పాయింట్ ఆఫ్ ఏమైనా వచ్చింది అనుకో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ప్రెసెంట్ ఎవరని చెప్పేసి అడుగుతున్నమాట. సో తను ఎవరంటే శ్రీమతి నిర్మలా సీతారామన్ అండి. ఓకే, నిర్మలా సీతారామన్. ఓకే, అండ్ అలాగే సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు ది నాబార్డ్. సో నాబార్డ్ అనేది మనకి ఏంటంటే ఎక్కడ ఉందని చెప్పేసి అడగవచ్చు. సో ఇట్ ఈస్ ఇన్ ముంబై. మనకి అగ్రికల్చర్ బేస్డ్లో ఏవైనా కనుక కొత్తగా ఎలాంటి ఇన్నోవేషన్స్ కానీ లేదంటే కొత్త డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా తీసుకురావాలని చెప్పి అంటే అది నాబార్డ్ వాళ్ళు చేస్తూ ఉంటారండి. సో ఎందుకంటే దీని ఫుల్ ఫామ్ చూడండి, ఇట్ ఈస్ ఏ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. ఓకే అండి, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. అగ్రికల్చర్ అండ్ అలాగే రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఇనిషియేషన్స్ ఏమైనా చేస్తే నాబార్డ్ వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. సో ఇదైతే మనకి ముంబైలో ఉంటుందండి. సో ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ 1982 అండి. సో ప్రజెంట్ దీని తాలూకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరని చెప్పేసి అంటే మనకి గోవిందరాజులు చింతాల. ఓకేనండి, గోవిందరాజులు చింతాల. సో ఎందుకంటే మనకి లాస్ట్ 2 months బ్యాక్ ఏంటంటే అపాయింట్ అవ్వడం జరిగిందన్నమాట. ఇవి మనకి ఏంటంటే సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు ది ఆప్షన్స్. ఫైన్, ఇకపోతే నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీ లాంచెస్ ఎ న్యూ డిజిటల్ క్రెడిట్ కార్డ్ బై పార్ట్నరింగ్ ఆఫ్ పేయూ. సో పేయూ వాళ్ళతో పార్ట్నర్ అయ్యి రీసెంట్గా ఒక కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఒక డిజిటల్ క్రెడిట్ కార్డ్ ఒకటి లాంచ్ చేశారండి. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ ఏ ఫిజికల్ క్రెడిట్ కార్డ్, ఇట్స్ డిజిటల్ అనమాట. ఓకే, వర్చువల్ క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేసినటువంటి కంపెనీ ఏంటని చెప్తున్నారంటే సో ద కంపెనీ నేమ్ ఈజ్ లేజీ పే అండి. సో లేజీ పే అనేది ఏంటంటే ఇట్స్ ఎన్బిఎఫ్సి కంపెనీ అండి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. సో వీళ్ళు ఏంటంటే మనకి పేయూ వాళ్ళతో ఏంటంటే టైఅప్ అయ్యారండి. సో పేయూ అనేది ఏంటంటే ఇక్కడ మనకి జనరల్గా మనకి ఇక్కడ ఈ మనీకి సంబంధించినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ అంతటిని కూడా ఏంటంటే మనకి పేయూ వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఆఫర్ చేస్తూ ఉంటారండి. సో దీంతో వీళ్ళు ఏం చేశారంటే మనకు ఒక వర్చువల్ క్రెడిట్ కార్డ్ ఏంటంటే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఆ వర్చువల్ క్రెడిట్ కార్డ్ నేమ్ ఏంటంటే సో దాన్ని ఏమని పిలుస్తారంటే లేజీ పే యూపీఐ అంటారండి. సింపుల్గా అయితే లేజీ యూపీఐ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనమాట. ఓకేనండి, సో ఇట్స్ ద నేమ్ ఆఫ్ ద వర్చువల్ క్రెడిట్ కార్డ్ అండి. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ టు అలొకేట్ అవుట్లెట్స్ అండర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ టు విమెన్ ఎస్హెచ్జీస్. ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా మనకి విమెన్ ఎస్హెచ్జీస్ కంట పీడిఎస్ సిస్టంలో మనకి అవుట్లెట్స్ని అలొకేట్ చేశారని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకేనండి, ఆ స్టేట్ గవర్నమెంట్ నేమ్ ఏంటంటే మనకి ఉత్తరప్రదేశ్ అండి. ఓకే రైట్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే మనకి టోటల్గా మనకి మోర్ దాన్ 950 విమెన్ ఎస్హెచ్జీలకి ఏం చేశారంటే మోర్ దెన్ 2000
అవుట్లెట్స్ ఏంటంటే మనకి ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండర్లో ఏంటంటే అలొకేట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనండి. సో మీదటి నుంచి అదేనండి సింపుల్గా యాక్చువల్ చెప్పాలంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఈ రేషన్ షాప్స్ ఉంటాయి కదండి. ఈ రేషన్ షాప్ని ఏం చేశారంటే ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఒక 950 డ్వాక్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళకి ఏంటంటే అలొకేట్ చేయడం జరిగింది. ఇక మీదట రేషన్ సంబంధించిన సప్లై అంతటిని కూడా ఏంటంటే వీళ్ళే మనకి లీడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే. సో ఇది దీనికి సంబంధించిన ఇనిషియేషన్ అండి. ఒక స్టాటిక్ పాయింట్ ఆఫ్ ఏమైనా క్వశ్చన్స్ అడిగితే కనుక యూపీ సీఎం అడగొచ్చండి. సో యూపీ సీఎం అయితే కనుక మనకి యోగి ఆదిత్యనాథ్ అని చెప్పేసి అంటాము. అండ్ అలాగే గవర్నర్ అయితే కనుక మనకి ఆనందీబెన్ పాటిల్ అండి. ఓకే. ఆనందీబెన్ పాటిల్. రైట్. సో అలాగే ఒకసారి ఉత్తరాఖండ్ కూడా చూడొచ్చు అనమాట. ఉత్తరాఖండ్ ప్రజెంట్ సీఎం ఎవరంటే మనకి త్రివేంద్ర సింగ్ రావత్ అండి. ఓకే. రైట్. త్రివేంద్ర సింగ్ రావత్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండి. అండ్ అలాగే గవర్నర్ అయితే కనుక మనకి బేబీ రాణి మౌర్య అండి. ఓకే. రైట్. బేబీ రాణి మౌర్య. సో షీ ఈజ్ ది ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండి. ఇకపోతే గుజరాత్ సంబంధించి చూద్దాము. సో గుజరాత్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరని చెప్పేసి అంటే మనకి సో ఈయన పేరు అంటే విజయ్ రూపానీ. అండ్ ది ప్రజెంట్ గవర్నర్ అయితే కనుక మనకి ఆచార్య దేవవ్రత్ అండి. ఓకే. ఆచార్య దేవవ్రత్. సో హీ ఈజ్ ది ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ గుజరాత్. ఫైన్. ఇకపోతే మహారాష్ట్ర చూద్దాం. మహారాష్ట్ర ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక మనకి ఉద్ధవ్ ఠాక్రే అండి. ఉద్ధవ్ ఠాక్రే. అండ్ అలాగే ప్రజెంట్ గవర్నర్ ఎవరంటే మనకి భగత్ సింగ్ కోశ్యారి. రైట్. భగత్ సింగ్ కోశ్యారి. అండ్ అలాగే హీ ఈజ్ ది ప్రజెంట్ అడిషనల్ గవర్నర్ ఆఫ్ గోవా ఆల్సో. అండ్ అలాగే ఇక్కడ ఆనందీబెన్ పాటిల్ చెప్పాం కదా. సో ఈవిడ ఏంటంటే మనకి ఉత్తరప్రదేశ్ గవర్నర్ అండ్ అలాగే అడిషనల్ గవర్నర్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండి. ఓకే. మధ్యప్రదేశ్ కూడా ఏంటంటే తినే గవర్నర్ అండి. ఓకే. రైట్. సో ఇవేంటంటే మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక అట్లా అడుగుతూ ఉంటాడండి. చూడండి. అండ్ నెక్స్ట్ వన్, a massive Gandagi Bharat Chodo campaign was launched by which state government? Gandagi Bharat Chodo campaign ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. సో ఈ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ మనకు లాంచ్ చేసినటువంటి ఆ స్టేట్ ఏంటంటే మధ్యప్రదేశ్ స్టేట్ అండి. ఓకే అండి. సో మధ్యప్రదేశ్ స్టేట్ మాట. సో మధ్యప్రదేశ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అండి. ఓకే. రైట్. శివరాజ్ సింగ్ చౌహాన్. సో ఈయన ఏంటంటే మనకి ఈ గండకి భారత్ చోడో అనేటువంటి క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారండి. సో ఇదేంటంటే మనకి ఇట్స్ ఎ క్లీనింగ్ ప్రోగ్రామ్ అండి ఇది. ఓకే. రైట్. ఇట్ ఈస్ ఎ క్లీనింగ్ ప్రోగ్రామ్ అండర్ స్వచ్ఛ భారత్ మిషన్. క్లియర్. రైట్. స్వచ్ఛ భారత్ మిషన్ అండి. ఓకే. ఫైన్. రైట్. సో ఇకపోతే మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నర్ చూసుకుంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సో మధ్యప్రదేశ్ అంటే ఎగ్జాక్ట్ గవర్నర్ అయితే లేరండి. ప్రజెంట్ ఏంటంటే గవర్నర్ లాస్ట్ టైం అంటే మనకి రెసిగ్నేషన్ అవడంతో మనకి అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆ స్టేట్ని అయితే కనుక అడిషనల్ హోల్డింగ్ నుంచారండి. సో ప్రజెంట్ దీనికి ఉండే అడిషనల్ గవర్నర్ అని చెప్పేసి అంటే ఆనందీబెన్ పాటిల్ అండి. ఓకే. రైట్. ఆనందీబెన్ పాటిల్. రైట్. సో ఇకపోతే సమ్ ఆఫ్ ద అదర్ స్టాటిక్ క్వశ్చన్ చూద్దాము. సో ఉత్తరప్రదేశ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఉత్తరప్రదేశ్ స్టేట్ సీఎం ఎవరంటే మనకి ఆదిత్యనాథ్. అండ్ అలాగే గవర్నర్ ఈజ్ ఆనందీబెన్ పాటిల్. ఓకే. రైట్. సో మధ్యప్రదేశ్ ఈజ్ ఓవర్. అలాగే బీహార్ అయితే కనుక మనకి నితీష్ కుమార్ అండి. ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక నితీష్ కుమార్. ఓకే. అండ్ గవర్నర్ ఈజ్ ఓకే. రైట్. బీహార్ స్టేట్ గవర్నర్ ఈజ్ ఫెగు చౌహాన్ అండి. ఓకే. ఫెగు చౌహాన్. అండ్ అలాగే గుజరాత్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో గుజరాత్ స్టేట్ సీఎం అయితే కనుక విజయ్ రూపానీ అండి. అండ్ అలాగే గవర్నర్ అయితే కనుక మనకి ఆచార్య దేవ్వ్రత్ అండి. ఓకే. ఆచార్య దేవ్వ్రత్. సో ఇవేంటంటే మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ ఉండేటువంటి క్వశ్చన్స్. రైట్. ఇకపోతే నెక్స్ట్ వన్, which state government relaunches self-employment scheme worth 1,000 crore rupees? సో రైట్. రీసెంట్గా ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ని 1000 crores ఏంటంటే రీలాంచ్ చేయడం జరిగిందని అడుగుతున్నారండి. సో ఆన్సర్ ఏంటంటే మనకి అస్సాం అండి. సో అస్సాం స్టేట్ వాళ్ళు ఏంటంటే మనకి ఇదివరకు అయితే ఒక స్కీమ్ ఒకటి లాంచ్ చేశారండి. సో దాని పేరు ఏం పేరు అంటే మనకి స్వాయం అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. స్వాయం అంటే మీనింగ్ అంటే స్వామి వివేకానంద అస్సాం యూత్ ఎంపవర్మెంట్ స్కీమ్ అండి. ఓకేనండి. రైట్. స్వామి వివేకానంద. ఓకే. అస్సాం యూత్ ఎంపవర్మెంట్ స్కీమ్. సో ఈ స్కీమ్లో భాగంగా ఏం చేస్తారంటే సో అక్కడ ఉండేటువంటి ఎవరైతే ఈ యంగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళకి ఏం చేస్తారంటే కొంత మనకి ఏంటంటే స్కాలర్షిప్ పాయింట్ ఆఫ్ కొంత అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకేనండి. రైట్. సో ఇకపోతే నెక్స్ట్ వన్ చూద్దాము. అండ్ అలాగే సిక్కిం చూద్దాము. సో సిక్కిం ప్రజెంట్ మనకి అస్సాం
అసోంకు ఉండేటువంటి ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే మనకి సర్బానంద్ సోనోవాల్ అండి. ఓకే రైట్, సర్బానంద్ సోనోవాల్. ఓకే క్లియర్ రైట్. అసోమ్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అంటే మనకి సర్బానంద్ సోనోవాల్ అండి. అండ్ అలాగే గవర్నర్ అయితే కనుక మనకి జగదీష్ ముక్తి అండి. ఓకే రైట్, జగదీష్ ముక్తి. క్లియర్. లేకపోతే సిక్కిం చూద్దాము. సో సిక్కిం ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే మనకి ప్రేమ్ సింగ్ అండి. అండ్ అలాగే గవర్నర్ అయితే కనుక గంగా ప్రసాద్ అండి. ఓకే రైట్, గంగా ప్రసాద్. అండ్ అలాగే ఛత్తీస్గఢ్ అయితే కనుక మనకి భూపేష్ బఘేల్ అండి. ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అయితే మనకి భూపేష్ బఘేల్. అండ్ గవర్నర్ అయితే కనుక మనకి అన్సూయ ఇకే అండి. ఓకే రైట్, అన్సూయ ఇకే. క్లియర్ రైట్. ఇకపోతే ఒడిశా చూసుకుంటే కనుక ఒడిశా ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అయితే మనకి నవీన్ పట్నాయక్ అండి. నవీన్ పట్నాయక్. ఓకే. అండ్ గవర్నర్ అయితే కనుక మనకి ఏంటంటే గణేషి లాల్. క్లియర్ రైట్. ఇవి మనకి ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ బేస్ చేసుకుని మనకు ఉండేటువంటి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టాటిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. సో ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే కజిరంగా నేషనల్ పార్క్ ఈజ్ హోమ్ టు ఏషియాటిక్ వన్ ఆనర్డ్ రైనోస్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో యాక్చువల్గా మనకి కజిరంగా నేషనల్ పార్క్ అనేది ఈరోజు మన పేపర్లో వచ్చినటువంటి ఒక న్యూస్ అండి. సో ఇదేంటంటే యాక్చువల్గా ఈ కజిరంగా నేషనల్ పార్క్ సంబంధించిన న్యూస్ ఏంటంటే ఈ కజిరంగా నేషనల్ పార్క్ తాలూకా ఏరియాని రీసెంట్గా అయితే మనకు ఒక 3000 హెక్టార్స్ ఏంటంటే పెంచుదామని చెప్పేసి ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా మనకి ఏంటంటే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందన్నమాట. సో దాని బేసిస్లో అడిగామండి క్వశ్చన్ అనేది. సో అందుకే అది ఎక్కడ ఉందని చెప్పేసి అడుగుతున్నారు. సో యాక్చువల్గా అంటే కజిరంగా నేషనల్ పార్క్ మనకి ఎక్కడ ఉంటుందంటే సో ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అస్సాం అండి. సో రైట్. అలాగే అస్సాంలో మనకు ఉండేటువంటి వన్ ఆఫ్ ద ఫేమస్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ మన స్ట్రాటజీకి పాయింట్ ఆఫ్ అడుగుతూ ఉంటారు అనమాట. సో కజిరంగా నేషనల్ పార్క్ అండి. సో ఈ పార్క్లో మనకి ఏంటంటే ఫేమస్ ఏంటంటే వన్ ఆనర్డ్ రైనోస్ అండి. ఓకే రైట్. సో అండ్ అట్లాగే దీంతో పాటు ఇంకొక ఫేమస్ పార్క్ కూడా ఉంటుందండి. సో దాని పేరు ఏంటంటే డిబ్రూ సాయికోవా పార్క్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారండి. డిబ్రూ సాయికోవా నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటాము. ఈ రెండు మనకి అస్సాంలో ఉండేటువంటి ఇంపార్టెంట్ పార్క్స్ అండి. ఇకపోతే ఒడిశా పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే కనుక ఒడిశాలో అయితే మనకి ఏంటంటే సిమ్లీపాల్ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సిమ్లీపాల్ నేషనల్ పార్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఫోబితోరా. ఓకే అండి రైట్, ఫోబితోరా నేషనల్ పార్క్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెండు మనకి అంటే ఒడిశాలో ఉండేటువంటి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అండి. ఇకపోతే వెస్ట్ బెంగాల్ చూద్దాం. సో వెస్ట్ బెంగాల్లో మనకు ఉండేటువంటి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ చూస్తే కనుక సో ఇక్కడ మనకి ఏంటంటే సుందర్బన్ నేషనల్ పార్క్ ఉంటుందండి. సుందర్బన్ నేషనల్ పార్క్. అండ్ అలాగే ఇక్కడ మనకి బుక్సా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ అలాగే నియోరా నేషనల్ పార్క్ అని చెప్పేసి పిలుస్తారండి. ఓకే, నియోరా నేషనల్ పార్క్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇలా మనకి ఏంటి సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్క్స్ అని మనకి ఇక్కడ ఉంటాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే సిక్కింకి వచ్చినప్పటికి ఇక్కడ ఉండేటువంటి వెరీ వెరీ ప్రెస్టీజియస్ ఫేమస్ నేషనల్ పార్క్ ఏంటంటే మనకి సో ఇట్ ఈజ్ ఇన్ కాంచన్ జంగా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారండి. ఓకే, కాంచన్జంగా నేషనల్ పార్క్ అండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో మీరు ఒకసారి చూసుకుంటూ ఉండండి. ఇకపోతే నెక్స్ట్ వన్ right, which state tops among all the states in the country in the state's business reforms action plan 2019 representing ease of doing business for Atmanirbhar Bharat మాట. సో రీసెంట్గా మనకి ఏంటంటే బీఆర్ఏపీ 2019 అనేటువంటి ఒక ర్యాంకింగ్ అయితే మనకి లాంచ్ చేయడం జరిగిందండి. సో ఈ బీఆర్ఏపీ ర్యాంకింగ్లో ఏ స్టేట్ వాళ్ళు టాప్లో ఉన్నారని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఓకేనండి. సో ద ఆన్సర్ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ అండి. ఇక్కడ మీకు క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఇక్కడ ర్యాంకింగ్ నేమ్ ఏంటంటే బిజినెస్ రీఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2019 అండి. సో ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిప్రజెంట్ చేస్తుంది, కానీ ఇది ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ అయితే కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అది ఉంటుంది. ఎందుకంటే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారంటే మనకి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు. బట్ బీఆర్ఏపీ ర్యాంకింగ్ అనేది మనకి ఎవరు రిలీజ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్షియల్ అఫైర్స్ అండ్ అలాగే కార్పొరేట్ అఫైర్స్ అండి. సో ఈ రెండు మినిస్ట్రీస్ కలిపి మనకి లాంచ్ చేసినటువంటి ర్యాంకింగ్ ఏంటంటే మనకి బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ అండి. సో ఇప్పుడు మనకి రీసెంట్గా వచ్చింది ఏంటంటే ఇది మనకి 4th ఇయర్ అండి ఇది. ఓకేనండి. సో ఫైన్. ఇందులో మనకి టాప్ ప్లేస్లో ఉండేటువంటి స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండి. అండ్ సెకండ్ ప్లేస్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఉందండి. అండ్ థర్డ్ ప్లేస్ ఏంటంటే తెలంగాణ ఉంది. ఇకపోతే 4th ప్లేస్ ఏంటంటే జార్ఖండ్ అనమాట. ఓకేనండి. సో ఇన్ని ప్లేస్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఓన్లీ టాప్ ప్లేస్ అనమాట. సో టాప్ ప్లేస్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్. క్లియర్ రైట్. ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా రిపోర్ట్ which was prepared by the Mobile Crutches, a policy advocacy organization. సో రీసెంట్గా స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా రిపోర్ట్లో టాప్ ప్లేస్లో ఉండేటువంటి స్టేట్ ఏంటని చెప్పేసి అడిగాడండి. సో యాక్చువల్గా స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా రిపోర్ట్లో మనకి టాప్ ప్లేస్లో ఉండేటువంటి ఆ స్టేట్ ఏంటంటే
కేరళ అండి. ఓకే. రైట్. కేరళ అన్నమాట. యాక్చువల్‌గా సో, ఈ రిపోర్ట్‌ని అయితే మనకి మన ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఏంటంటే రిలీజ్ చేయడం జరిగిందండి. సో, వెంకయ్య నాయుడు. సో, దీన్ని ఎవరు లాంచ్ చేశారు ఇట్లాంటివి మిమ్మల్ని ఏమి అడగడు. జస్ట్ స్టేట్ పొజిషన్ అడుగుతూ ఉంటాడు. ఆ స్టేట్ అయితే మనం కేరళ చెప్పుకోవచ్చు. సో, యాజ్ పర్ ద రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇందులో మనకి ఏంటంటే 2 ఇండిసెస్ ఉంటాయండి. 2 ఇండిసెస్ ఉంటాయి. సో, ఒకటి ఏంటంటే యంగ్ చైల్డ్ ఓకే. యంగ్ చైల్డ్ ఎన్వైర్న్మెంట్ ఇండిసెస్ అండి. ఓకే. ఎన్వైర్న్మెంట్ ఇండిసెస్ అండ్ అలాగే సెకండ్ వన్ ఏంటంటే యంగ్ చైల్డ్ ఓకేనండి. యంగ్ చైల్డ్ అవుట్‌కమ్ ఇండిసెస్ అండి. ఓకే. రైట్. అవుట్‌కమ్ ఇండిసెస్. ఈ 2 ఇండిసెస్‌లో కూడా మనకేంటి టాప్ ప్లేస్‌లో ఉండేటువంటి స్టేట్ ఏంటంటే మనకి కేరళ అండి. అండ్ అలాగే యాజ్ పర్ ద రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే గనక మనకి టోటల్‌గా 159 మిలియన్ పీపుల్ చిల్డ్రన్ ఉన్నారండి. 159 మిలియన్ చిల్డ్రన్ ఉన్నారంట. సో, వీళ్ళ తాలూకా ఏజ్ గ్రూప్ ఎంతంటే మనకి 6 ఇయర్స్ బిలో అండి. ఓకేనండి. రైట్. సో, బిలో 6 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉండేటువంటి చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారంటే మనకి 159 మిలియన్స్ ఉన్నారండి. ఓకే. రైట్. సో, అయితే ఔట్ ఆఫ్ ఈ 159 మిలియన్ చిల్డ్రన్‌లో మనకి 21% ఏంటంటే 21% ఏంటంటే వీళ్ళు మనకి అండర్ నూరిష్డ్ ప్రాబ్లమ్‌తో ఏంటంటే ఫేస్ చేస్తున్నారండి. అండ్ అలాగే మనకి 36% ఆఫ్ చిల్డ్రన్ ఏంటంటే మనకి అండర్ వెయిట్‌తో మనకేంటంటే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారండి. ఓకేనండి. సో, ఇక్కడ మనకేంటంటే ఈ ఫిగరేటివ్స్ ఏమి మిమ్మల్ని ఏమి అడగరండి. గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఆ స్టేట్ ఏ స్టేట్ టాప్ ప్లేస్‌లో ఉందని మాత్రం అడుగుతూ ఉంటారు. సో, ఆ స్టేట్ ఏంటంటే మనకి కేరళ. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఫైన్. ఇకపోతే నెక్స్ట్ వన్ అండి. ది 5th బ్రిక్స్ కల్చర్ మినిస్టర్స్ మీటింగ్ వాజ్ హెల్డ్ అండర్ ది చైర్పర్సన్‌షిప్ ఆఫ్ విచ్ కంట్రీ. సో, బ్రిక్స్ కల్చర్ మినిస్టర్ల మీటింగ్ అనేది ఏంటంటే ఈసారి మనకి చైర్మన్‌షిప్‌లో ఉండేటువంటి కంట్రీ ఏంటని చెప్పేసి అడుగుతున్నారండి. సో, ఆ కంట్రీ ఏంటంటే మనకి రష్యా అండి. ఓకేనండి. రైట్. మనకేమైనా స్టడీ పాయింట్ ఆఫ్ అదర్ క్వెషన్స్ ఏమైనా అడిగితే గనుక బ్రిక్స్‌లో ఉండేటువంటి కంట్రీస్ ఎన్ని అని చెప్పేసి అంటారండి. సో, ఓవరాల్‌గా మనకి బ్రిక్స్‌లో ఉండే కంట్రీస్ ఎన్ని అంటే మనకి టోటల్‌గా మనకి 5 ఉంటాయండి. సో, బి ఫర్ బ్రెజిల్ అండి. అండ్ అలాగే ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, చైనా అండ్ అలాగే సౌత్ ఆఫ్రికా అండి. సో, ఇక్కడ మనకు ఉండేటువంటి ఇవే మనకి బ్రిక్స్‌లో ఉండేటువంటి మెంబర్డ్ కంట్రీస్‌గా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఫైన్. ఇకపోతే నెక్స్ట్ వన్. What is the 24/7 toll-free mental health rehabilitation helpline was launched by Thawar Chand Gehlot. థావర్ చంద్ గెహ్లాట్ గారు లాంచ్ చేసిన 24/7 టోల్-ఫ్రీ మెంటల్ హెల్త్ రీహాబిలిటేషన్ హెల్ప్‌లైన్ నేమ్ ఏంటని చెప్పి అడుగుతున్నానండి. సో, ద నేమ్ ఆఫ్ ద హెల్ప్‌లైన్ పేరు ఏంటంటే మనకి కిరణ్ అండి. సో, యాక్చువల్‌గా దీన్నైతే మనకి ఆనరబుల్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అండి. సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మాట. సో, ఆ మినిస్టర్ అంటే మనకి థావర్ చంద్ గెహ్లాట్ గారు ఏంటంటే దీన్ని లాంచ్ చేశారన్నమాట. సో, ఎవరైతే మెంటల్లీ రిటైర్డ్ పీపుల్ ఉంటారో సో, అట్లాంటి వాళ్ళకంటే హెల్ప్ చేయడం కోసం ఏంటంటే మనకు హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఒకటి లాంచ్ చేశారండి. సో, ఓకేనండి. సో, అయితే యాక్చువల్‌గా ఏంటంటే ఆ హెల్ప్ లైన్ నంబర్ అనేది ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ ఆ హెల్ప్ లైన్ సర్వీస్ పేరు అయితే మాత్రం ఏంటంటే అడుగుతూ ఉంటారు. సో, దీని పేరు ఏంటంటే మనకి కిరణ్ అండి. ఇంక రిమైనింగ్ అన్నీ కూడా నార్మల్ ఆప్షన్స్ అండి. సో, అవి మీరేమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఇకపోతే నెక్స్ట్ వన్ చూద్దాం. సో, విచ్ స్టేట్ రిసీవ్స్ ఫస్ట్ ఎవర్ ఇన్‌లాండ్ షిప్పింగ్ కార్గో ఫ్రమ్ బంగ్లాదేశ్ అండి. సో, బంగ్లాదేశ్ నుంచి ఇన్‌లాండ్ షిప్పింగ్ కార్గోని రిసీవ్ చేసుకున్నటువంటి ఫస్ట్ స్టేట్ ఏంటని చెప్పి అడుగుతున్నారండి. సో, ద ఆన్సర్ ఈస్ త్రిపుర అండి. ఓకే. రైట్. వెల్. సో, త్రిపురలో యాక్చువల్‌గా మనకి సోనామ్యురా అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుందండి. ఓకే అండి. రైట్. సోనామ్యురా అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. సో, ఈ సోనామ్యురా అనేటువంటి ప్లేస్ ఏంటంటే మనకి బంగ్లాదేశ్ నుంచి ఇన్‌లాండ్ వాటర్‌వేస్ ద్వారా ఏంటంటే ఫస్ట్ షిప్‌మెంట్ అనేది వీళ్ళు రిసీవ్ చేసుకోవడం అనేది జరిగిందన్నమాట. సో, యాక్చువల్‌గా మనకేంటంటే ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అని చెప్పేసి మనకు ఉంటూ ఉంటాయండి. ఇన్‌లాండ్ వాటర్‌వేస్ మాట. సో, షిప్పింగ్ ఏంటంటే బూస్టప్ చేయడం కోసం మనకేంటంటే వన్ ఆఫ్ ద కార్గో సర్వీస్‌గా మనం దీన్ని చెప్తూ ఉంటామండి. ఓకే అండి. ఇన్‌లాండ్ వాటర్ సర్వీస్ మాట. వాటర్‌వే సర్వీస్. సో, ఈ ఇన్‌లాండ్ వాటర్‌వే సర్వీస్ అనేది ఏంటంటే యాక్చువల్‌గా మనకి 1972లో ఒక అగ్రీమెంట్ ఒకటి జరిగిందండి. అది ఏంటంటే మన బంగ్లాదేశ్‌కి అండ్ అలాగే ఇండియాకి మధ్య అగ్రీమెంట్ జరిగింది. సో, ఈ అగ్రీమెంట్ ప్రకారం ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి ఏంటంటే షిప్‌మెంట్ అనేది ఏంటంటే మన నార్త్ ఈస్టర్న్ రీజియన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో సో, వాటికి ఏంటంటే మనకి కార్గో సర్వీసెస్ అని ఆఫర్ చేయడం కోసం ఏంటంటే మనకి ఈ ఇన్‌లాండ్ వాటర్‌వే సర్వీస్ అనేది ఏంటంటే యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. సో, రీసెంట్‌గా ఈ ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అనేది ఏంటంటే రీసెంట్‌గా మనకి ఆపరేషన్స్‌లోకి రావడం అనేది జరిగింది. సో, అందువల్ల అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి ఫస్ట్ షిప్‌మెంట్ ఏంటంటే మనకి త్రిపుర వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగిందన్నమాట. ఓకే అండి. రైట్. సో, ఇవి జనరల్‌గా మనకేంటంటే ఈరోజు మనకు ఉండేటువంటి క్వెషన్స్ అండి. రైట్. ఓకే. అండ్ అలాగే స్టాటిక్ పాయింట్ ఆఫ్ ఏమైనా క్వెషన్స్ అడిగితే గనుక త్రిపుర ఒక సీఎం అడుగుతూ ఉంటారండి. సో, త్రిపుర సీఎం అయితే గనుక మనకి ఎవరంటే బిప్లవ్. ఓకేనండి. బిప్లవ్. జస్ట్ ఎ మినిట్. రైట్. త్రిపుర బిప్లబ్ కుమార్ దేవ్.
సో బిప్లబ్ కుమార్ దేవ్ అనేవాడు అంటే మనకి ప్రజెంట్ సీఎం ఆఫ్ త్రిపుర అండి. అండ్ అలాగే గవర్నర్ అయితే కనుక మనకి రమేష్ బియాస్. ఓకే, రమేష్ బియాస్ అనేవాడు అంటే ప్రజెంట్ గవర్నర్ అనమాట. ఇకపోతే మేఘాలయ చూద్దాం. మేఘాలయ ఎవరని చెప్పేసి అంటే కాంగ్రాద్ సంగ్మా అండి. సో వీడేంటంటే మనకి మేఘాలయ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అనమాట. అండ్ అలాగే గవర్నర్ అయితే కనుక మనకి సత్యపాల్ మాలిక్ అనమాట. ఓకే రైట్, సత్యపాల్ మాలిక్ ఈజ్ ది మేఘాలయ గవర్నర్ అండి. ఓకే రైట్. ఇకపోతే మణిపూర్కి వచ్చేటప్పటికి ఏంటంటే సో మణిపూర్ అయితే కనుక ప్రజెంట్ సీఎం అయితే కనుక ఎన్ బిరేన్ సింగ్ అండి. ఎన్ బిరేన్ సింగ్ ఈజ్ ది ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్ అండి. అండ్ అలాగే ప్రజెంట్ గవర్నర్ అయితే కనుక శ్రీమతి నజ్మా హెప్తుల్లా అండి. ఓకే రైట్, శ్రీమతి నజ్మా హెప్తుల్లా. అండ్ అలాగే నాగాలాండ్ అయితే కనుక ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక మనకి నెప్యూ రియో అండి. ఓకే, నెప్యూ రియో ఈజ్ ది ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ నాగాలాండ్. అండ్ అలాగే ప్రజెంట్ గవర్నర్ అయితే కనుక మనకి ఎన్ రవి అండి. ఎన్ రవి ఈజ్ ది ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ నాగాలాండ్. సో ఇవి మనకి ఏంటంటే స్టడీ పాయింట్ ఆఫ్ ఉండేటువంటి క్వశ్చన్స్ అనమాట. ఓకే అండి రైట్. సో థ్యాంక్ యూ అండి. సో ఐ హోప్ యు ఆర్ ఆల్ enjoying my video. If you have any doubts, please mention your doubts on the comment section. Thank you very much.